గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం అంతకుముందు క్లాస్లో సీనియర్ ఎంఎం వాళ్ళకి మనం కొన్ని బిట్స్ 20 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు 21 బిట్ అనమాట, ఓకేనా? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రైవ్ లైన్? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రైవ్ లైన్? ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రైవ్ లైన్ ఇచ్చి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్ యొక్క డ్రైవ్ లైన్ ఏంటో చెప్పమన్నాడు అనమాట. ఆప్షన్స్ 4 ఇచ్చాడు. ఏ వచ్చేసరికి ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్, బి వచ్చేసరికి 4 వీల్ డ్రైవ్ లైన్, సి రేర్ వీల్ డ్రైవ్ లైన్, డి సెంటర్ వీల్ డ్రైవ్ లైన్. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైనా, 4 వీల్ డ్రైవ్ లైనా, రేర్ వీల్ డ్రైవ్ లైనా, సెంటర్ వీల్ డ్రైవ్ లైనా అని ఈ ఫిగర్ని ఐడెంటిఫై చేయండి అని ఆన్సర్ చెప్పాడు అనమాట. అయితే మన వర్షన్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్ అంటే ఏంటి, 4 వీల్ డ్రైవ్ లైన్ అంటే ఏంటి, రేర్ వీల్ డ్రైవ్ లైన్ అంటే అసలు డ్రైవ్ అంటే ఏంటి? డ్రైవ్ అంటే నడుచుట దాన్ని డ్రైవ్ అంటారు. లేదంటే ఏదో ఒక నడిచే దాన్ని దాని నుంచి తీసుకొని డ్రైవ్గా తీసుకొని వర్కింగ్ అయ్యేదాన్ని డ్రైవ్ లైన్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్స్ ఇంజిన్లో ఎక్కువగా రేర్ వీల్ డ్రైవ్ లైన్స్ ఉపయోగిస్తూ ఉన్నాం అనమాట. రేర్ వీల్ డ్రైవ్ లైన్స్ ఉపయోగిస్తూ ఉన్నాం. మనం ఇంజిన్ స్టార్ట్ అవడంతో ఏ వెహికల్ అని చూస్తే ఏ రేర్ వీల్ ముందు మూవ్ అవుతాయా లేదంటే ఫ్రంట్ వీల్ ముందు మూవ్ అవుతాయా మనం గమనించాలన్నమాట. మనం ఏదన్నా మీరు సపోజ్ కాలేజీకి వస్తా ఆర్టీసీ బస్సులు ఎక్కువ వస్తారు, బస్ పాస్ పెట్టుకొని. అప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఇంజిన్ స్టార్ట్ అయ్యి వాడు ఫస్ట్ గేర్ వేసి మూమెంట్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ రేర్ వీల్ మూవ్ అవుతాయి. ఎందుకంటే రేర్ వీల్ మూవ్ అయినప్పుడే ఫ్రంట్ వీల్ మూవ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇంజిన్ నుంచి పవరు గేర్ బాక్స్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి డిఫరెన్షియల్కి పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి రోడ్ వీల్కి పవర్ వెళ్ళింది అనమాట. సో అక్కడ నుంచి ఎప్పుడైతే పవర్ రోడ్ వీల్స్కి వెళ్తుందో ఇంజన్ బండి ముందుకు మూవ్ అవుతుంది. సో అది కాబట్టి రేర్ వీల్ డ్రైవ్ లైన్స్ అంటారు. అయితే దాన్ని రేర్ వీల్ డ్రైవ్ లైన్స్ అంటారు. అదేవిధంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్స్ ఏ అంటే మనకి ఇంజిన్ నుంచి వచ్చే పవరు ఫ్రంట్ వీల్కి వెళ్ళి ముందు ఫ్రంట్ వీల్ మూవ్ అయింది అనమాట. దాన్నే ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్స్ అంటారు. అదేవిధంగా 4 వీల్ డ్రైవ్ లైన్స్ అని ఇచ్చాడు. 4 వీల్ డ్రైవ్ లైన్ ఏదయ్యా అంటే 4 వీల్స్కి పవర్ జనరేట్ అవుతుంది అనమాట. 4 వీల్స్కి పవర్ జనరేట్ అయ్యి 4 వీల్స్ కూడా ఒకేసారి మూవ్ అవుతాయి అన్నమాట. ఈ వెహికల్ని ఎందులో ఉపయోగిస్తారంటే ఎప్పుడైనా మిలిటరీలో ఉపయోగిస్తారన్నమాట. ఎక్కడన్నా మిలిటరీలో ఏదైనా గుంతలో ఇరుక్కు వెళ్ళినప్పుడు వాటిని మళ్ళీ బ్యాక్ వీల్స్ నుంచి రొటేట్ అవ్వడానికి ఉపయోగిస్తారన్నమాట. అదేవిధంగా సెంటర్ వీల్ డ్రైవ్ లైన్స్ మనకి ఫ్రంట్ వీల్ ఉంది, రేర్ వీల్ ఉంది, 4 వీల్ ఉంది. సెంటర్ వీల్ అనేది లేదనమాట. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 3 డ్రైవ్ వీల్ లైన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇందులో ఈ ఫిగరు రేర్ వీలా ఫ్రంట్ వీలా 4 వీల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి సి రేర్ వీల్ డ్రైవ్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్ 22. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రైవ్ లైన్? ఇక్కడ కూడా ఒక డ్రైవ్ లైన్ ఇచ్చాడు. ఆ డ్రైవ్ లైన్ ఏ డ్రైవ్ లైన్ అని అడిగాడు అనమాట. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైనా, రేర్ వీల్ డ్రైవ్ లైనా, సెంటర్ వీల్ డ్రైవ్ లైనా, 4 వీల్ డ్రైవ్ లైనా. మనం ఆల్రెడీ ముందు క్వశ్చన్కు చెప్పుకున్నాం ఫ్రంట్ వీల్ రేర్ వీల్ గురించి. అలా ఏ వీల్ ముందు మూవ్ అయితే దాన్ని రొటేట్ అయితే దాన్ని ఆ డ్రైవ్ లైన్ అని చెప్పుకున్నాం. సో దీనికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఏ ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్, ఓకేనా? ఏ వచ్చేసరికి ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైన్. నెక్స్ట్ 23 క్వశ్చన్. 23. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సింక్రోనస్ గేర్? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సింక్రోనస్ గేర్ బాక్స్? ఇక్కడ ఒక గేర్ బాక్స్ ఇచ్చాడు, సింక్రోనస్ గేర్ బాక్స్ ఇచ్చాడు. అది ఏ టైపు? సింక్రోనస్ గేర్ బాక్స్లో మనం
రకాలు ఉండే. ఏమేమి రకాలు ఉండే? బల్క్ రింగ్ టైప్ గేర్ బాక్స్, బల్క్ టైప్ గేర్ బాక్స్, మల్టీ అండ్ డబుల్ కోర్ గేర్ బాక్స్. ఈ 3 రకాలు మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం అన్నమాట. అయితే ఆ 3 రకాల్లో ఇది ఏ గేర్ బాక్స్ మనం గుర్తు చేయాలన్నమాట. ఓకేనా? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఏ వచ్చేసరికి బల్క్ రింగ్ టైప్ గేర్ బాక్స్, బల్క్ టైప్ గేర్ బాక్స్, మల్టీ అండ్ డబుల్ కోన్ టైప్ గేర్ బాక్స్, ఫోర్స్ టైప్. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ మనం ఆన్సర్ చేయాలన్నమాట. వచ్చేసరికి ఇందులోని ఈ గేర్ బాక్స్ నుండి పార్ట్ చూద్దాం. ఇది హబ్ అన్నమాట, ఇది రింగ్ అన్నమాట, బల్క్ రింగ్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అంటే బల్క్ రింగ్ టైప్ గేర్ బాక్స్. నెక్స్ట్ 24. చూద్దాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సింక్రోనస్ గేర్ బాక్స్? ఇక్కడ కూడా సింక్రోనస్ గేర్ బాక్స్ ఒక ఫిగర్ ఇచ్చాడు. అది ఏ గేర్ బాక్స్ అనేది అడిగాడు అనమాట. ఒకటి ఆప్షన్స్ వచ్చేసరికి ఏ బల్క్ రింగ్ టైపు, బి మల్టీ అండ్ డబుల్ కోన్ టైపు, సి బల్క్ టైపు, డి ఫోర్స్ టైప్. ఇది ఈ 4 ఆప్షన్స్లో ఏదనేది చూద్దాం. ఇది వచ్చేసరికి ఇందాక వచ్చేసరికి బల్క్ రింగ్ టైప్లో బల్క్ రింగ్ ఉంటుంది హబ్బుకి. ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఇది హబ్బు, దీనికి కోన్ ఉంది. సో ఇదేంది బల్క్ టైప్ గేర్ బాక్స్ అన్నమాట. ఓకేనా? బల్క్ టైప్ గేర్ బాక్స్. 25th. What is the name of part marked as X in the synchronizing action? What is the name of part marked as X in the synchronizing action? ఇక్కడ సింక్రోనైజింగ్ యాక్షన్ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఆ ఫిగర్కి ఒక పార్ట్కి ఎక్స్తో దాన్ని సూచించాడు అనమాట. ఆ సూచించిన పార్ట్ యొక్క నేమ్ ఏంటో మనకి చెప్పమంటున్నాడు. ఇందులో ఆప్షన్స్ చూద్దాం. ఏమేమి ఇచ్చాడో ఆప్షన్స్ చూద్దాం. ఏ వచ్చేసరికి గేర్, బి వచ్చేసరికి కానికల్ క్యాప్, సి హబ్, డి సింక్రోనైజింగ్ స్వీప్. ఇప్పుడు ఇందులో ఈ పార్ట్ యొక్క నేమ్ ఏంటంటే ఆప్షన్స్ వచ్చేసరికి డి అన్నమాట. ఆన్సర్ సింక్రోనైజింగ్ స్లీప్. డి ఆన్సర్ సింక్రోనైజింగ్ స్లీప్. నెక్స్ట్ 26 క్వశ్చన్. What is the type of fixed constant velocity giant? Fixed constant velocity giant. What is the type of fixed constant velocity giant? స్థిరమైన వెలాసిటీ జాయింట్ ఏందో చూడమంటున్నాడు. ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు. ఇది స్థిరమైన వెలాసిటీ జాయింట్ ఏది అని అడుగుతున్నాడు అనమాట. 26 వచ్చేసరికి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఏ వచ్చేసరికి డబుల్ జాయింట్, బి వచ్చేసరికి బాల్ జాయింట్, సి వచ్చేసరికి క్వాడ్ జాయింట్, డి వచ్చేసరికి ట్రిపెట్ జాయింట్. ఇది ఏ జాయింట్ అయ్యా అంటే ఆన్సర్ వచ్చేసరికి 26 దానికి ఆన్సర్ వచ్చేసరికి బి బాల్ జాయింట్. వచ్చేసరికి బాల్ జాయింట్. ఓకేనా? నెక్స్ట్ 27. లో కూడా ఇలానే ఒక బొమ్మ ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్ చదువుగా. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కాన్స్టెంట్ వెలాసిటీ? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కాన్స్టెంట్ వెలాసిటీ? స్థిరమైన వెలాసిటీ జాయింట్ ఏదో. ఇది ఒక స్థిరమైన వెలాసిటీ జాయింట్ అంట. అది ఏ జాయింటో చెప్పమంటున్నాడు మనల్ని. ఓకేనా? ఆప్షన్స్ చూద్దాం. ఏ వచ్చేసరికి ట్రిపెట్ జాయింట్, బి వచ్చేసరికి బాల్ జాయింట్, సి వచ్చేసరికి పార్ట్ జాయింట్, డి వచ్చేసరికి డబుల్ జాయింట్. ఆన్సర్ చూద్దాం. ఏ ఆప్షన్స్ ఏ వచ్చేసరికి ట్రిపెట్ జాయింట్, బి వచ్చేసరికి బాల్ జాయింట్, సి వచ్చేసరికి పార్ట్ జాయింట్,
డి వచ్చేసరికి డబుల్ జాయింట్. ఆన్సర్స్ వచ్చేసరికి సి అన్నమాట, క్వాడ్ జాయింట్. ఆన్సర్స్ 27 సి అన్నమాట. నెక్స్ట్ 28 క్వశ్చన్ అన్నమాట. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ జాయింట్? ఇక్కడ ఒక జాయింట్ ఇచ్చాడు, అది ఏ టైప్ ఆఫ్ జాయింట్ అని అడుగుతున్నాడు. ఏమడిగాడు? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ జాయింట్. ఇక్కడ ఫిగర్లో ఒక జాయింట్ ఇచ్చాడు, అది ఏ టైప్ ఆఫ్ జాయింట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ టైప్ జాయింట్ ఇచ్చాడో చూద్దాం. ఆప్షన్స్ చూద్దాం. బాల్ అండ్ టెర్నియన్ టైప్ యూనివర్సల్ జాయింట్, క్రాస్ టైప్ యూనివర్సల్ జాయింట్, సి స్లిప్ జాయింట్, డి డబుల్ జాయింట్. ఇప్పుడు మన ఈ ఫిగర్ని గమనించినట్టయితే రెండు యోగులు ఉంటాయి, లోపల క్రాస్గా బాల్స్ రౌండ్ 4 పక్కల క్రాసులు బాల్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి ఇది క్రాస్ టైప్ యూనివర్సల్ జాయింట్. ఇదేంటిది? క్రాస్ టైప్. ఆన్సర్ వచ్చేసరికి బి అన్నమాట, క్రాస్ టైప్ యూనివర్సల్ జాయింట్. ఓకేనా? నెక్స్ట్ 29 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రైవ్? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డ్రైవ్? ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, అది ఏ డ్రైవ్ అని అడుగుతున్నాడు. ఏ టార్క్ ట్యూబ్ డ్రైవా, బి హాట్ స్కిచ్ డ్రైవా, సి 4 వీల్ డ్రైవా, డి ఫ్రంట్ వీల్ డ్రైవా అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 డ్రైవ్లు ఇచ్చాడు, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, ఏ డ్రైవ్ అని అడుగుతున్నాడు అని చెప్పుకున్నాం. మనం ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఇందా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఇంజిన్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా ఫ్రంట్ వీల్ మూవ్ అయ్యి ఆ ఫ్రంట్ వీల్ మూవ్ అయినప్పుడు దాన్ని డ్రైవ్గా తీసుకొని రేర్ వీల్ మూవ్ అవుతాయి అన్నమాట. సో దాన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటారు. అలానే 4 వీల్ డ్రైవ్ అంటే కూడా చెప్పుకున్నాం. ఇంజిన్ నుంచి పవర్ 4 వీల్కి ట్రాన్స్మిట్ అయ్యి 4 వీల్ ఒకేసారి మూవ్ అవుతాయి కాబట్టి దాన్ని 4 వీల్ డ్రైవ్ అన్నాం. ఇంకొచ్చేసరికి హాట్ స్కిచ్ డ్రైవ్, టార్క్ ట్యూబ్ డ్రైవ్. ఇక్కడ మనం ఒకసారి ఈ ఫిగర్ని ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ అంతకుముందు క్లాస్లో డిఫరెన్స్ టైప్ ఆఫ్ టార్క్ ట్యూబ్ టైప్, హాట్ స్కిచ్ డ్రైవ్ అని మనం లెసన్ చెప్పుకున్నాం అన్నమాట. అందులో ఇది ఏ డ్రైవ్ అనేది మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంది. టార్క్ ట్యూబ్ డ్రైవ్కి ఒక ట్యూబ్ ఫిక్స్ చేయబడి ఒక పక్కన యూనివర్సల్ జాయింట్ ఉండి అక్కడి నుంచి రేర్ వీల్ నాకు బిగించబడి ఉంటుంది అన్నమాట. అది టార్క్ ట్యూబ్ డ్రైవ్. హాట్ స్కిచ్ డ్రైవ్ అంటే 2 యూనివర్సల్ జాయింట్ ఉండి దానికి ప్రొపెల్లర్ షాఫ్ట్ బిగించబడి ఒక పక్కన గేర్ బాక్స్కి మరో పక్కన డిఫరెన్స్కి బిగించబడి ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఏ టార్క్ ట్యూబ్ డ్రైవ్. ఎందుకు? అది ఒక ట్యూబ్ తొలగబడి ఉంది, ఒకే యూనివర్సల్ జాయింట్ కలిగి ఉంది కాబట్టి ఇది ఏ డ్రైవ్? టార్క్ ట్యూబ్ డ్రైవ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 30 క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డ్రైవ్? ఇక్కడ కూడా ఒక డ్రైవ్ ఇచ్చాడు, ఫిగర్ ఇచ్చాడు అనమాట. అది ఏ డ్రైవ్ చెప్పమని మనల్ని అడుగుతున్నాడు. ఆన్సర్స్ ఏ వచ్చేసరికి టార్క్ ట్యూబ్ డ్రైవ్, బి వచ్చేసరికి ఫ్రంట్ వీల్ డ్రైవ్, సి వచ్చేసరికి రేర్ వీల్ డ్రైవ్, డి వచ్చేసరికి హాట్ స్కిచ్ డ్రైవ్. మనకి ఆల్రెడీ ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫ్రంట్ వీల్ అంటే ఏంటో తెలుసు, రేర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటో తెలుసు, టార్క్ ట్యూబ్ డ్రైవ్ అంటే ఏంటో తెలుసు అన్నమాట. ఓకేనా? ఫ్రంట్ వీల్ అంటే తెలుసు అన్నమాట, టార్క్ ట్యూబ్ అంటే మాకు ముందు క్వశ్చన్లో వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఉందేంది హాట్ స్కిచ్ డ్రైవ్. హాట్ స్కిచ్ డ్రైవ్ గురించి మనం చెప్పుకున్నాం. 2 యూనివర్సల్ జాయింట్లు ఉంటాయి హాట్ స్కిచ్ డ్రైవ్లో. ఇక చూడండి ఫిగర్లో యూనివర్సల్ జాయింట్ ఇచ్చాడు, 2 యూనివర్సల్ జాయింట్లు ఉంటాయి కాబట్టి దాన్ని హాట్ స్కిచ్ డ్రైవ్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ది హాట్ స్కిచ్ డ్రైవ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 31. Which type of giant permits small diffraction, angle and linear variation? Which type of giant permits small diffraction, angle and linear variation? ఉమ్మడి
ఇక్కడ ఒకటి ఇచ్చాడు అనమాట, ఒక జాయింట్ ఇచ్చాడు, దాని యొక్క వేరియేషన్స్ ఏందో చెప్పమన్నాడు. ఉమ్మడి అనుమతించబడిన స్మాల్ డిఫ్రాక్షన్ యొక్క యాంగిల్ యొక్క లీనియర్ వేరియేషన్ యొక్క జాయింట్ ఏందో చెప్పమంటున్నాడు అనమాట. అయితే ఆప్షన్స్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్లో ఈ కింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది స్మాల్ డిఫ్రాక్షన్ యాంగిల్ లీనియర్ వేరియేషన్ని అనుమతించబడింది అన్నమాట. అయితే మనం చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసరికి ఏ ఫ్లెక్సిబుల్ డిస్క్, బి డబుల్ జాయింట్, సి పార్ట్ జాయింట్, డి ట్రిపిడ్ జాయింట్. ఇప్పుడు స్మాల్ డిఫ్రాక్షన్కి అనుకూలంగా ఏదైనా ఉన్నాయంటే ఫ్లెక్సిబుల్ డిస్క్ అన్నమాట. వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి 31 ఆన్సర్ వచ్చేసరికి ఏ ఫ్లెక్సిబుల్ డిస్క్. నెక్స్ట్ 32 చూద్దాం. వాట్ ఈస్ ద పర్మిటెడ్ డిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ డబుల్ జాయింట్? డబుల్ జాయింట్ యొక్క అనుమతించబడిన డిఫ్రాక్షన్ యాంగిల్ ఎంతో చెప్పమంటున్నాడు అన్నమాట. ఆప్షన్స్ వచ్చేసరికి యాంగిల్స్ కొన్ని డిగ్రీస్ ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చాడు. ఏ వచ్చేసరికి 50 degrees యాంగిల్, బి వచ్చేసరికి 62 degrees యాంగిల్, సి వచ్చేసరికి 58 degrees యాంగిల్, డి వచ్చేసరికి 72 degrees యాంగిల్ అనమాట. ఆన్సర్ ఏ 50 degrees యాంగిల్. నెక్స్ట్ 33 క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద డబుల్ జాయింట్? ఈ డబుల్ జాయింట్లో ఒక పార్ట్కి ఎక్స్ తోటి చూపించాడు అనమాట. ఆ చూపించిన పార్ట్ నేమ్ ఏంటో చెప్పమంటున్నాడు. చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఒకటి స్పైడర్, 2 బి వచ్చేసరికి సాఫ్ట్ వీల్ ఎండ్, సి వచ్చేసరికి డబుల్ జాయింట్, డి వచ్చేసరికి సీలింగ్ క్యాప్. చూద్దాం. ఆ ఆన్సర్ చూద్దాం. స్పైడరా, సాఫ్ట్ వీల్ ఎండ్, సి డబుల్ జాయింట్ ఫోర్క్, డి సీలింగ్ క్యాప్ అని ఇచ్చాడు అనమాట. 33 ఆన్సర్ వచ్చేసరికి బి సాఫ్ట్ వీల్ ఎండ్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఇది సాఫ్ట్ అనమాట, వీల్ ఎండ్ అనమాట. ఇంకో వచ్చేసరికి బి సాఫ్ట్ వీల్ ఎండ్. నెక్స్ట్ 34. వాట్ ఈస్ ద పర్మిట్ డిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ పార్ట్ జాయింట్? పార్ట్ జాయింట్ యొక్క యాంగిల్ డిఫ్రాక్షన్ యాంగిల్ అంతా అడిగాడు అనమాట. ఒకసారి ఆప్షన్లోకి వెళ్దాం. ఇందులో కూడా ఏ వచ్చేసరికి 80 degrees యాంగిల్, బి 20 degrees యాంగిల్, సి 22 degrees యాంగిల్, డి 26 degrees యాంగిల్. ఆన్సర్ వచ్చేసరికి బి 20 degrees యాంగిల్. నెక్స్ట్ 35. Which type of gear constant rotary motion into linear motion and vice versa? Which type of gear which type of gear convert rotary motion into linear motion and vice versa అనే క్వశ్చన్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రోటరీ మోషన్ని లీనియర్ మోషన్గా మార్చేది ఏదో మనం చెప్పమంటున్నాడు అనమాట. ఇది రోటరీ మోషన్ని లీనియర్ మోషన్గా మార్చేది ఏ గేర్ వీలు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 4 గేర్ వీల్స్ ఇచ్చాడు. ఒకటి హెలికల్ గేర్స్, బి రాక్ అండ్ పినియన్ గేర్స్, సి స్పర్ గేర్స్, డి బెవెల్ గేర్స్. రాక్ అండ్ పినియన్ గేర్స్ ఏం చేస్తాయి అంటే ఏంటంటే రోటరీ మోషన్ని లీనియర్ మోషన్గా మారుతాయి అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి బి రాక్ అండ్ పినియన్ గేర్స్. నెక్స్ట్ 36. Which type of gear will not produce axial thrust will transmit torque? ఈ టార్క్ని ఏ టార్క్ అయితే అక్షానికి ప్రొడ్యూస్ చేయకుండా ట్రాన్స్మిట్ టార్క్ని ప్రొడ్యూస్ చేయదో ఆ గేర్ వీల్ ఏందో చెప్పమన్నాను అనమాట. ఆన్సర్స్ 4 ఇచ్చాడు. ఒకటి హెలికల్ గేర్స్, బి వచ్చేసరికి వార్మ్ గేర్స్, సి వచ్చేసరికి స్పెరల్
స్పెరల్ బెవల్ గేర్స్, డి వచ్చేసరికి స్పర్ గేర్స్. ఏది అక్షానికి టార్క్ని ట్రాన్స్మిట్ చేయాలంటే స్పర్ గేర్స్. ఆన్సర్ వచ్చేసరికి డి స్పర్ గేర్స్. నెక్స్ట్ 37 క్వశ్చన్ అనమాట. విచ్ టైప్ ఆఫ్ గేర్ విల్ హ్యావ్ మోర్ దెన్ వన్ టూత్ ఇన్ ద కాంటాక్ట్ ఎట్ ద సేమ్ టైం? ఈ గేర్ వీల్స్ ఏ గేర్ వీలు ఎక్కువ దానికి అక్షానికి ఎక్కువ టీత్లు కలుస్తుందో చెప్పమన్నాడు అనమాట. ఆన్సర్స్ వచ్చేసరికి ఏ వచ్చేసరికి స్పర్ గేర్, బి లాక్ అండ్ పినియన్, సి హెలికల్ గేర్, డి స్పర్ బెవల్ గేర్. ఆన్సర్స్ వచ్చేసరికి మనకు తెలుసు ఆల్రెడీ సి హెలికల్ గేర్ అనమాట. ఇది అక్షానికి టీత్కి సమాంతరంగా ఉండి ఆ గేరు ఒక టీత్ కాకుండా మరి ఎక్కువ టీత్ని కలిసి ఉంటుంది కాబట్టి దీన్ని హెలికల్ గేర్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్ 28th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ గేర్ టీత్ ఆర్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ టు ద గేర్ యాక్స్? విచ్ టైప్ ఆఫ్ గేర్ వీల్, ఏ టైప్ ఆఫ్ గేర్ వీల్ అక్షానికి స్ట్రైట్గా మరియు ప్యారలల్గా తిన్నగా మరియు సమాంతరంగా ఉంటుందో చెప్పమన్నాడు. ఓకేనా. తిన్నగా మరియు సమాంతరంగా ఉంటుందో చెప్పమని. ఆన్సర్ వచ్చేసరికి స్పర్ గేర్ వీల్స్, బి హెలికల్ గేర్ వీల్స్, సి వామ్ గేర్స్, డి బెవల్ గేర్. ఏ గేర్ అయితే స్పర్ గేర్ చూద్దాం. ఈ గేర్ వీల్ యొక్క ఏంటంటే తిన్నగాను మరియు అక్షానికి సమాంతరంగాను ఉంటుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 38 దానికి ఆన్సర్ స్పర్ గేర్. నెక్స్ట్ 39. విచ్ టైప్ ఆఫ్ సీల్ అలో కంట్రోల్డ్ అమౌంట్ ద ఫ్లూయిడ్ లీకేజ్ టు లూబ్రికెంట్ మూవింగ్ పార్ట్స్? లూబ్రికెంట్ మూవింగ్ పార్ట్స్ అయినప్పుడు ఏ పార్ట్స్ అయితే ఇందులో పార్ట్స్ మూవ్ అయినప్పుడు లూబ్రికెంట్ ఆయిల్ కూడా సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఆ సర్క్యులేట్ అయినప్పుడు పార్ట్స్ ఆ లూబ్రికెంట్ ఆయిల్ లీక్ అవ్వకుండా ఏ సీల్ని ఉపయోగిస్తాము అని అడిగాడు అనమాట. ఇక్కడ స్టాటిస్టిక్ సీల్, పాజిటివ్ సీల్, నాన్ పాజిటివ్ సీల్, డైనమిక్ సీల్ అనమాట. ఇక్కడ 4 సీల్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసరికి సి నాన్ పాజిటివ్ సీల్. ఆన్సర్ వచ్చేసరికి నాన్ పాజిటివ్ సీల్. నెక్స్ట్ 40 క్వశ్చన్. ఇక్కడ చూద్దాం 40 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సీల్ యూజ్డ్ బిట్వీన్ టూ పార్ట్స్ దట్ do not move the relation to each other? What is the name of seal used between two parts that do not move in relation to each other? Answer చూద్దాం. ఏ వచ్చేసరికి డైనమిక్ సీల్, బి వచ్చేసరికి స్టాటిస్టిక్ సీల్, సి వచ్చేసరికి స్క్వేర్ కట్ సీల్, డి వచ్చేసరికి టెలిఫోన్ సీల్. ఆన్సర్ బి స్టాటిస్టిక్ సీల్. ఓకేనా స్టూడెంట్స్. ఇంతవరకు మనం 20 నుంచి 40 వరకు బిట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరికొన్ని బిట్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.